ఖురాను గ్రంథంలో చెప్పబడిన ఒక యథార్థ గాథ గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఇందులో సృష్టికర్తైన అల్లాహ్ మీద ఎవరైతే నమ్మకం చూతారో అలాంటి వారికి దొరికే ప్రతిఫలం గురించి సృష్టికర్తైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియపరుస్తున్నాడు. బనీ ఇస్రాయిల్ ప్రజల్లో ఒక పుణ్యాత్ముడు నివసించేవాడు. అతను చాలా బీదవాడు అయినప్పటికీ తన సంపదన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాడు. నీతిగా నిజాయితీగా సంపాదించేవాడు. అతను చేసిన ప్రతి పని అల్లాహ్ ప్రసన్నత పొందడానికే చేసేవాడు. ఎప్పుడూ స్వార్థం కోసం తన అవిష్టాల ప్రకారం నడుచుకోలేదు. ఆ వ్యక్తి చనిపోతున్నప్పుడు అతని చివరి పలుకులు, అల్లాహ్, నా భార్యను, పసివాడైన నా కుమారుడిని, నా ఆస్తి అయిన ఆవుదుడను నీ సంరక్షణలో వదులుతున్నాను. ఈ మాటలు పలిగిన ఆ వ్యక్తి విచిత్రంగా తన భార్యతో ఆవుదుడను తీసుకువెళ్లి అడవిలో వదిలేసి రమ్మన్నాడు. అతను అలా చెప్పడానికి కారణం లేకపోలేదు. ఇస్రాయిల్ ప్రజల నడవడిక గురించి తెలిసిన ఆ వ్యక్తి వారిని నమ్మదలుచుకోలేదు. వారు స్వార్థం, అత్యాశ నిండిన జనం అన్న విషయం అతనికి బాగా తెలుసు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. అప్పుడు అతనికి తల్లి కుమారుడితో, మీ నాన్నగారు ఒక ఆవుదుడను అడవిలో వదిలివేయమని చెప్పారు. అల్లాహ్పై భారమేసి వదిలేశాను. ఈ పాటికి ఆ దూడ పుష్టిగా తయారయ్యి ఉంది అని అంటుంది. ఆ కుమారుడు కాస్త ఆశ్చర్యంగా ఆ ఆవు దూడ ఎక్కడ ఉందని తల్లిని ప్రశ్నించాడు. తల్లి అతడితో, నాన్నగారి అడుగు జాడల్లో నడవటానికి ప్రయత్నించు, అల్లాహ్ను విశ్వసిస్తున్నానని చెప్పు, అల్లాహ్పై భారం వేసి ఆ ఆవు దూడను ఎదు అని చెప్పింది. ఆ కుమారుడు ఒక తాడును తీసుకొని అడవికి బయలుదేరాడు. అడవికి చేరుకున్న తర్వాత అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగపడి, అల్లాహ్, ఇబ్రాహీం, యాహూబ్ ప్రభువా, నా తండ్రి అప్పగించిన దానిని నాకు తిరిగి అప్పగించు అని ప్రార్థించాడు. అతను తన చేతిని ఎత్తిన వెంటనే అతనికి ఒక ఆవు తన వైపు వస్తున్నట్లు కనబడింది. ఆ ఆవు అతని వద్దకు వచ్చి మచ్చికైన ఆవు మాదిరిగా నిలబడింది. ఆ ఆవు మెడకు ఒక తాడు కట్టి అతను తనతో ఇంటికి తీసుకువచ్చాడు. ఆ ఆవు కూడా ఆ కుర్రాడికి తప్ప మరెవ్వరిని తన వద్దకు రానిచ్చేది కాదు. ఆ కుర్రవాడు కూడా తన తండ్రి మాదిరిగా పుణ్యాత్ముడు, సన్మార్గాన్ని అవలంబించేవాడు. కట్టెలు కొట్టడం ద్వారా జీవనోపాధి పొందేవాడు. తాను సంపాదించిన దానిని 3 సమభాగాలుగా చేసేవాడు. ఒక భాగాన్ని తన తల్లికి ఇచ్చేవాడు, ఒక భాగాన్ని తన సొంతం కోసం ఉపయోగించేవాడు, ఒక భాగాన్ని దాన ధర్మాలుగా ఉపయోగించేవాడు. రాత్రి సమయం 3 భాగాలుగా విభజించుకునేవాడు. రాత్రి ప్రథమ భాగంలో తన తల్లి సహాయపడేవాడు. తర్వాతి భాగం ఆరాధనలో గడిపేవాడు. ఆ తర్వాతి సమయం నిద్రకు కేటాయించేవాడు. ఆ కాలంలో ఒక సంపన్నుడు మరణించాడు. అతనికి ఒకే ఒక్క కుమారుడు. తండ్రి యావదాస్తి ఆ కుమారుడికి లభించింది. కాని అతని బంధువులకు అతని మీద ఈర్ష్య పుట్టుకొచ్చింది. రహస్యంగా ఆ యువకుడిని హత్య చేశారు. ఆ విధంగా ఆ యావదాస్తి తాము కాజేయాలనుకున్నారు. మరణించిన ఆ యువకుని బంధువుల్లో ఈ హత్యతో ప్రమేయం లేని వారు ప్రవక్త మూసా అలైహిస్సలాం వద్దకు వచ్చారు. హంతకుణ్ణి కనుక్కోవడానికి సహాయపడమని కోరారు. మూసా అలైహిస్సలాం వారికి సలహా ఇస్తూ ఒక ఆవును కోసి దాని నాలుకను ఆ యువకుడి శరీరంపై ఉంచాలని చెప్పారు. ఆ నాలుక హంతకుని గురించి తెలుపుతుందని అన్నారు. మూసా అలైహిస్సలాం పరిహాసమాడుతున్నారని వాళ్ళు ఆయన్ను నిందించారు. మూసా అలైహిస్సలాం వారికి జవాబిస్తూ, అల్లాహ్ శరణు, నేను అవివేకంగా వ్యవహరించను అన్నారు. ఎలాంటి ఆవును కోయాలని వాళ్ళు మాటి మాటికి మూసా అలైహిస్సలాంకు ప్రశ్నలు వేయడం ప్రారంభించారు. మూసా అలైహిస్సలాం అది ఎలాంటి కష్టం చేయనిదై, లేగదూడై, ఎలాంటి మచ్చలు లేనిదై ఉండాలని తెలియపరిచారు. అలాంటి ఆవు కోసం వాళ్ళు వెతుకుతూ బయలుదేరారు. ఈ లక్షణాలన్నీ ఉన్న ఒక ఆవు వారికి దొరికింది. ఆ ఆవు అనాథ యువకుడి వద్ద ఉన్న ఆవు. వాళ్ళు అతని వద్దకు వెళ్లి ఆ ఆవును ఎంతకు అమ్ముతావని ప్రశ్నించారు. ఆ ఆవు యువకుడు తన తల్లితో అడిగి చెబుతానని అన్నాడు. వారంతా కలిసి అతని ఇంటికి వచ్చి అతని తల్లితో మాట్లాడారు. ఆ ఆవుకు బదులుగా 3 బంగారు నాణ్యాలు ఇస్తామన్నారు. కాని ఆమె ప్రతిపాదనను తిరస్కరించింది.
వాళ్ళు ఆ ఆవు ధర పెంచుతూ పోయారు. నా తల్లి ఒప్పుకోలేకపోతే ఆవును అమ్మేదే లేదు. మీరు ఆవు ఎత్తు బంగారం ఇచ్చిన అమ్మను అన్నాడు ఆ యువకుడు. ఈ మాటలు విన్న అతడి తల్లి చిరునవ్వుతో, అంత సొమ్ము ఇవ్వండి, ఆవు ఎత్తు బంగారం ఇచ్చి ఆవును తీసుకు వెళ్ళండి అంది. చివరకు వాళ్ళు ఆ గుర్తులన్నీ ఉన్న ఆవు అదొక్కటే కాబట్టి ఆవు ఎత్తు బంగారాన్ని ఇచ్చి కొనుక్కున్నారు. ఈ కథ ద్వారా తెలిసిన నీతి ఏమిటంటే సోదరులారా, ఎవరైతే అల్లా మీద నమ్మకం ఉంచుతారో అల్లా సుబ్హానహు తాలా వాళ్లకు ఆ నమ్మకాన్ని పోనివ్వకుండా ఎన్నో రెట్లు ప్రతిఫలాన్ని ఇస్తాడు అని అర్థం.